ఏ మోని, ఎక్కడికి బయలుదేరుతున్నావు? అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారండి, ఒకసారి ఇంటికి రమ్మన్నారు. అవునా, మొన్నే కదా మీ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు సడన్ గా ఏంటి? ఏమో అండి, అదే నాకు తెలీదు, అర్జెంట్ గా రమ్మని చెప్పారు. అవునా? అమ్మ మోని, ఏంటి ఇంకిక్కడ ఉన్నా, బయలుదేరలేదా? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాను పిన్ని. అయితే సరేలే, త్వరగా బయలుదేరి, మీ అన్నయ్యలు ఎదురుస్తున్నారు. ఏమైంది పిన్ని, ఎందుకు అన్నయ్యలను సడన్ గా పిలిచారు? అయ్యో పిచ్చిదా, నా అన్నయ్యలు ఆస్తులు పంచుకుంటున్నారు, నువ్వు వస్తే నీకు వస్తాయి. అవునా పిన్ని, అయినా ఇంత సడన్ గా ఏంటి? ఎప్పటికైనా పంచుకోవాల్సిందే కదా, ఇప్పుడు పంచుకుంటున్నారు, నువ్వు వస్తే నీకు వాటా వచ్చింది. అయినా నేను చూసుకుంటే అమ్మా నాన్న లేరు కదా, ఆ వాటా ఏదో వస్తే నీకు ఆధారం ఉంటుంది. నువ్వు అక్కడికి వచ్చాక మీ అన్నయ్యలు చెప్పారని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టమాక. నువ్వు అక్కడ మెత్తగా ఉండకంటే గట్టిగా నిలబడితే నీ వాటా నీకు వచ్చింది. ఈ విషయమని నాకు ముందే తెలుసుంటే నేను అసలు వచ్చేదాన్ని కాదు పిన్ని. ఎందుకే ఇంత మంచి అవకాశం మళ్ళీ కావాలంటే వచ్చిద్దా? నాకు ఈ ఆస్తి మీద ఆశ లేదు పిన్ని, అయినా నాకు కావాలనుకుంటే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే అడిగేదాన్ని. అయినా నాకు అమ్మ వాళ్ళు గాని అన్నయ్య వాళ్ళు గాని ఆస్తి ఇస్తారని ఎప్పుడు ఆశపడలేదు, ఎందుకంటే నాకు మంచి భర్తని కుటుంబాన్ని ఇచ్చారు, అది చాలు నాకు. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వు బాగుపడతావని నేను చెప్పింది. నాకు ఇప్పుడు ఏమైంది పిన్ని, నేను బాగానే ఉన్నాను కదా, మా ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నాడు. అయినా నాకు అన్నయ్య వాళ్ళ నుంచి కావాల్సింది ఆస్తి కాదు, ప్రేమ ఆప్యాయత. ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి పిన్ని, పెళ్ళైన ఆడపిల్లకి డబ్బు ఆస్తి లేకపోయినా పర్వాలేదు గానీ పుట్టినిల్లు మాత్రం ఉండాలి.